మీరు మరి ఏం చదివారనో నాకు తెలియదు కానీ మీరు మొత్తం అన్ని ఆట వెలుగులో అనుకుంటా కదా మీరు చెప్పింది. మొన్న సెల్ఫీ సెల్ఫీ రామాయణం రామాయణం అంతా ఆటవెల్లిలో, ఒక్కొక్కటి ఆట వెలుగులో రాశారు. అంతకు ముందు చీర పద్యాలని రాశాను. ఉమ్. చీర మీదే చీర శతకం. పద్యాలు అని ఉంటుంది కదా అది. ఆ, చీర మీద శతకం అది. ఉమ్. అది కంద పద్యాల్లో రాశాను. కందం రాసిన వాడే కవి అంటాడు. నాకు చాలా ఈజీ కంద పద్యం, మాటల్లో వచ్చింది. ఎందుకు ఎలా నేర్చుకున్నారు? ఛందస్సు నేర్చుకున్నారా అసలు? ఛందస్సు నేర్చుకున్నాను. ఉమ్. చదువు చెప్పండి. చదువుతున్న పుస్తకాల్లో ఛందస్సు పుస్తకం ఒకటి, అప్పకవ్యం పుస్తకం ఒకటి. అన్ని పుస్తకాలు చదివే దాంట్లో అదొక ఇది, దాని ప్రయోగం చేసాను. అయితే మీరు చెప్పినట్టుగా నాకు నిజంగా మెచ్చుకోదగ్గది ఏంటంటే మీ అమ్మగారు మీలో ఉన్న ఆసక్తిని గమనించి పెంచడం అనేది తల్లులందరికీ ఆదర్శంగా నిలబడాలి మీ అమ్మగారు అని. ఖచ్చితంగా. ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా పిల్లల మీద వీళ్ళ కోరికల్ని రుద్దేసి ఉప్పకు రమ్మి చెప్పడం తల్లికి రానప్పుడు, మమ్మీకి రానప్పుడు, మమ్మీ కాబట్టే రాదు, మమ్మీకి రానప్పుడు పిల్లలకి ఏం చెప్తారు? దానికి తోడు ప్రతి వాళ్ళు ఏమిటంటే ఉపన్యాసం ఇవ్వడం, తెలుగు చచ్చిపోతోంది, తెలుగునే ఉద్ధరించండి అని. ఇంట్లో ఎవరు చెప్పట్లేదు అనుకోండి. అదే నేను అసలు ఇప్పుడు పిల్లల్ని కాదు తిట్టవలసిన, తెలుగు రాదని అమ్మల్నే తిట్టాలి. ఎందుకంటే తల్లే కదా దగ్గర కూర్చోబెట్టుకునేది పిల్లల్ని. తల్లి రానప్పుడు ఈ జనరేషన్ తల్లులకి ఖచ్చితంగా మా కోడళ్ళు, మా పిల్లలకి, వాళ్ళకి పద్యాలు నేర్పించే టాలెంట్ లేదు పిల్లలకి. పిల్లలకి ఎందుకు వస్తుంది? అంతే కదా. మనకి రాని తాతల దగ్గర ఉండరు, పంపరు, ఉండరు కాదు పంపరు, అండర్లైన్ చేసుకోవాలి ఖచ్చితంగా. సరే, ఇప్పుడు మీరు ఈ చిత్రంగా ఏంటంటే మీరు ఈ చదువు ఇలాగ అమ్మగారి దగ్గర నుంచి నేర్చుకుని ఇంత తెలుగు సాహిత్యం చదువుకుని ఈ మీరు ప్రతి బొమ్మలో కూడా బాపు గారికి సంబంధించినట్టుగా మీరు వేయడంతో పాటు ఇంత పరిజ్ఞానంతో, అంటే రాముణ్ణి మీరు దర్శించిన విధానం ఆ సెల్ఫీ రామాయణం చూస్తే అర్థమవుతుంది. అన్ని పద్యాలు నేను నోటికి చెప్పలేకపోవచ్చు కానీ ఇది ఒక కోణం పక్కన పెడితే ఒక కార్టూనిస్ట్ గా కూడా పక్కన ఉంచండి. మీరు సీరియల్స్ రాశానంటున్నారు. నిజానికి అంటే సీరియల్స్ అందరూ ఆదరిస్తున్నారు కానీ తిట్టుకునే వాళ్ళు ఉన్నారు. సీరియల్స్ మీద కార్టూన్లు కూడా వస్తున్నాయి. బహుశా మీరు కూడా వేసుకున్నారేమో. నాకు వీడే సీరియల్ రాసిందని నా మీద వేసుకున్నాను. సీరియల్స్ లోకి లాగబడ్డారా, మీరే వెళ్ళారా? లేదు, నాకు అవన్నీ వచ్చిన నాకు అవకాశాలే. నేను చేసినంత వరకు నాకే కాకుండా బాపు గారికి, రమణ గారికి నచ్చడం నా కాన్సెప్ట్. కరెక్ట్ అండి. ఆ కాన్సెప్ట్ లో నేను రాశాను కనుక నాకు బాగా నచ్చాయి. నా నిర్మాతలకి, నా దర్శకులకి కూడా బాగా నచ్చాయి. నాకు అన్ని ఫ్యాకల్టీస్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఛాయాగ్రహణం మీద దగ్గర నుంచి అన్ని ఫ్యాకల్టీస్, లైటింగ్ ఎలా ఉండాలి, ఇవన్నీ నేను చూసి నేర్చుకున్నా. బాపు గారి సినిమాలు చూసి కానీ ఏ సినిమా చూసినా ఒక్కో సినిమా ఆ యాంగిల్లో చూస్తాం. దీంట్లో కెమెరా పంతనం ఎలా ఉంది, దీంట్లో లైటింగ్ ఎలా వాడాడు, ఇట్లా. అలాగ ఉండగా దూరదర్శన్లో ఏదో సీరియల్స్, అప్పట్లో దూరదర్శన్ ఒకటే ఉండేది. ఋతురాగాలు అనే సీరియల్ ప్రారంభమైంది డైలీ. అమ్మా అలాంటి పెద్దవి నేను రాయలేదు. 13 మించి ఏది నేను రాయలేదు. అలాంటివే 50 సీరియల్స్ దాకా నేను టచ్ చేసి ఉంటాను. మీకు బాగా నచ్చింది మీరు ఫస్ట్ రాసిన సీరియల్ వాటి గురించి చెప్పండి. ఫస్ట్ రాసింది సీరియల్ కాదు, సింగిల్ ఎపిసోడ్స్. సింగిల్ ఎపిసోడ్స్ చాలా రాశాను. దాంట్లో ఒకసారి పివి చలంగారు అని ఒక పెద్ద మనిషి ఉన్నారు. ఆయన బావి బాపయ్య అని ఏదో సింగిల్ ఎపిసోడ్ చేసి టైటిల్స్ రాయమని నా దగ్గరికి వచ్చారు. దాంట్లో ఒక అతను వస్తే ఏంటి కథ ఏంటి అని సంథింగ్. అవును, అది ఇలా చేస్తే ఇంకా బాగుండేది కదా అనుకుంటాం. అలా చెప్పాను నేను. మీరు రాయొచ్చు కదా అయితేను అన్నారు ఆయన, ఇంకొక ఆయన. అట్లా రాయడం మొదలెట్టాను. అంతకుముందు దూరదర్శన్ వాళ్ళతో బాగా స్నేహాలు పెరిగాక నాకు ప్రతి చోట గేట్ ఓపెన్ అయ్యేది. ఎప్పుడు ప్రయత్నం చేయలేదు ఏది, అవే వచ్చాయి. దాంట్లో దింపేశారు జనాలు. మీరు రాసిన దాంట్లో ఫస్ట్, అది మీరు ఫస్ట్ రాసిన దానికన్నా నాకు చాలా ఇష్టమైనవి కొన్ని ఉన్నాయి. వర్చస్వి అని పౌరాణిక సీరియల్ చేశాను. అది తల్లావజ్జుల సుందరం గారు డైరెక్టర్. అలాగే రావోయ్ చందమామ అని ఓ సీరియల్, అది పీకే మాన్వి గారు డైరెక్టర్. ఆయన కన్నడ ఆయన, కానీ తెలుగు చాలా బాగా వచ్చు. నాకే స్వేచ్ఛ ఇచ్చేసారు. ఇదిగో టైటిల్ రావోయ్ చందమామ, ఓకే అయిన సీరియల్, నువ్వు ఏది రాసుకుంటావో రాసుకో, దాంట్లో హీరోయిన్ పేరు మాత్రం రాధా అని ఇట్లా చెప్పారు. ఫ్రేమ్ ఇచ్చేసారు. ఫ్రేమ్ అంటే అది అలా ఓకే అయిన సబ్జెక్ట్ అనమాట.
సరే అప్పుడు నేను దాంట్లో రాధకో చెల్లెలు వాళ్ళు ఉంటారని సుమా ఝాన్సీ మొట్టమొదటి వాళ్ళకి. అంటే మీరు ఇంట్రడ్యూస్ అంటే చేశారా? నేను అంతకు ముందు నేను రాసిన సింగిల్ ఎపిసోడ్స్ కూడా సుమా చేసేది. ఉమ్. ఆ, సుమా హీరోయిన్ అయితేనే రాస్తానా అని కొంతమంది నా మీద జోకులు వేసేవారు. అంటే ఆ అమ్మాయి బాగా చేస్తుంది, అర్థం చాలా చేసుకు అవునండి, చేస్తుంది కరెక్ట్ అని అది. అట్లా. సరే అప్పుడే రాబోయే చందమామ సీరియల్లో చాలా చాలా గొప్ప ప్రక్రియ అది. జేవి సోమయాజులు దాంట్లో నటించిన వాళ్ళు, రాళ్లపల్లి గారు, రత్నాసాగరు, ఇంకొక ఇట్లా గౌతమ్ రాజు, ఇలాగ అందరూ ఒక్కొక్క ఎపిసోడ్లో వచ్చి వెళ్ళిపోతుంటారు. ఉమ్. ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడే కథ ఎండ్ అవుతుంది. అందుకని హాయిగా రాసుకున్నాం. అది డైలాగ్ ఓరియంటెడ్ సీరియల్లా ఉంటుంది నిజానికి. ఉమ్. ఫుల్ లెంగ్త్. దానికి ఏం చేశారు, డైలాగుల్లో ట్రాక్ లాఫ్ ట్రాక్ కూడా వేశారు. ఓహో, ఓకే. అంటే అంత కామెడీ ఆయన ఫీల్ అయ్యారు డైరెక్టర్ గారు కూడా. మంచి పంచింగ్ అవి ఉంటాయి. రియాక్షన్ యాక్షన్ కలిపి రాసిన డైలాగ్ ఓరియంటెడ్ రెండు ఉంటేనే కదా బాగుంటుందండి, కరెక్ట్ అది. అది బాగా. నేను అక్కడ కూర్చునేవాడిని షూటింగ్ అప్పుడు. ఉమ్. అంటే నాకు గర్వం ఏంటంటే ఆయన చూసేవారు నా కేసు, మాన్వి గారు డైరెక్టర్. ఇంకోటి కానీ ఇలా ఏదో సైకిల్ చేసుకునేవాళ్ళం. సైలెంట్ గా. అలాంటిది జేవి సోమయాజులతో కూడా రీటేక్ చేయించిన. కోపగించుకున్నారా వాళ్ళు ఏమన్నా? సరదా అది అట్లా. అంటే అంటే అన్నీ తెలుసుండి తెలియక అజ్ఞానం కొద్దీ కట్ చెప్పడం అంటాడు కాకుండా తెలిసి ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది. నాకు తెలుసు కదా, నేను ఏది రాసినా నా బ్రెయిన్ లో వాళ్ళు యాక్ట్ చేస్తారు. కరెక్ట్, అలా అయితేనే మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది కదా. వాళ్ళు దానికి అనుగుణంగా నడుస్తుందా లేదా అని అట్లా. అలాంటప్పుడే ఝాన్సీ, సుమ వీళ్ళు నాకు ఇలా పలకాలి, ఇలా వత్తాలి, ఇక్కడ తేల్చాలి, ఇక్కడ నవ్వు దాచుకోవాలి, ఇట్లా చెప్పి చేయించుకుని డబ్బింగ్ కూడా నేనే చేయించుకుని దగ్గరుండి దోషాలు రాకుండా. అట్లా. కరెక్ట్ గా చెప్పాలంటే వాళ్ళకి డిక్షన్ నేర్పించినట్టు లెక్క అన్నమాట మీరు. వాళ్ళు లక్కీగా నా మాట విన్నారు. అప్పటికి మరి అయితే వినరు. అప్పుడు వినే స్థితిలో ఉన్నారు కదా. ఇప్పుడు ఇప్పుడైతే ఎవరు వినరు. కొత్తగా వచ్చిన వాళ్ళు వెరీ ఫస్ట్ ఇవాళే షూటింగ్ మొదలెట్టి రంగేసుకున్న వాళ్ళు కూడా మన మాట వినరు. వాళ్ళు ఆ రోజున విన్నారు కాబట్టి ఈ రోజు వరకు వాళ్ళు నిలబడ్డారు, 40 ఏళ్ళుగా నిలబడ్డారు. అందరూ, నేను ఒక్కడే కాదు, అప్పట్లో కెమెరామ్యాన్ మీర్ గారు కానీ, విఆర్కే రాజు గారు కానీ, వీళ్ళందరూ అందరి మాట వాళ్ళు వినడం వల్ల వాళ్ళకి యాడ్ ప్లస్ అయింది ప్రతి వాళ్ళతోనూ పనిచేయటం వల్ల.